ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనకి ఇప్పటిదాకా 3 ప్రశ్నలు, మహాదేవ శబ్దానికి ఇంకొన్ని వివరణలు, ప్రసాదం అన్నదానికి వివరణ, ప్రభువు అన్న పదానికి వివరణ మనం చూడడం జరిగింది. మన నెక్స్ట్ ప్రశ్న, రామాయణంలో అన్నీ ఉండవు కదండి, రామాయణం కావ్యం కదా, చాలా మటుకు గుప్తంగా ఉంటాయి కదా, రామోపాసన లేదు కదా, రాముడికి గుడి కట్టాలని లేదు కదా, మరి ఇవన్నీ ఎందుకున్నాయి? మరి ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేనప్పుడు ఇవన్నీ మీరు తీసుకుంటున్నప్పుడు ఇదెందుకు తీసుకోరు అని ఒక ప్రశ్న. అయితే నేను అడిగేది ఏంటంటే, రాముడి గురించి విస్తారంగా చెప్పిన గ్రంథాలలో వాల్మీకి రామాయణాన్ని మించిన గ్రంథం ఇంకొకటి ఉందా? ఏ పురాణంలో ఉన్న వాల్మీకి రామాయణం వాల్మీకి వర్ణించినట్టు రామకథను వర్ణించాడా? మొదటిది. నిన్న కూడా చెప్పుకున్నాం, వాల్మీకి రామాయణమే ఎందుకు ప్రమాణము అని కూడా మనం చెప్పుకున్నాం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. పురాణాల కన్నా ఇతిహాసం ప్రమాణము. ఇతిహాసాలు 2, రామాయణము మహాభారతము. రామాయణ మహాభారతాల్లో కూడా రామాయణమే ప్రమాణము. ఇది కదా సూత్రము. లేదండి వేరే చోటు నుంచి తీసుకోకూడదా? ఒక సూత్రం ఉంది, అన్యత్ర గ్రాహ్యం అని. ఇంకో చోటు నుంచి తీసుకోవచ్చా? ఎలా తీసుకోవాలి? ఇతిహాసానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రమాణం చెప్పుకున్నాం. ఎలా ఉండొచ్చు అంటే, వేదము, ఇతిహాసము, పురాణము అని మనం సూత్రం చెప్పుకున్నాం. వేదములో ఇతిహాసములో వైరుధ్యం ఉందనంటే వేదము ఈజ్ అల్టిమేట్ అథారిటీ. ఇతిహాసము పురాణము వీరిద్దరి మధ్యలో వైరుధ్యం ఉంది. ఇతిహాసం ఈజ్ ద అల్టిమేట్ ప్రయారిటీ. ఏ విధంగా అయితే నార్మల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అనే విధంగా అయితే ఉంటాయో, అల్టిమేట్ తీర్పు వేదానిది. దాని కింద ఇతిహాసాలు, దాని కింద పురాణాలు, దాని కింద మిగతా వస్తాయన్నమాట మనకి. సో నువ్వు పురాణాల నుంచి తీసుకోవద్దని ఎవ్వడూ చెప్పట్లేదు. అయితే అది ఇతిహాసానికి విరుద్ధంగా లేకుండా తీసుకో. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉడత కథ ఉంది మనకి. రామాయణంలో రాముడు సేతువును కడుతున్నప్పుడు ఒక ఉడత మట్టిలో పొర్లి ఆ విధంగా మట్టి వేసింది, నేను రాముడికి ఏదో సేవ చేయాలని. ఇది మనకు వాల్మీకి రామాయణంలో లేదు. దీన్ని మనం ప్రచారం చేస్తున్నామా లేదా? ఎంతమంది ఎన్ని కథలు చెప్పట్లేదు దీని గురించి. రాముడు అలా అనటం వల్లనే ఉడతక 3 వేలలా వచ్చాయని కూడా చెప్తున్నారు కదా. దీన్ని ఎప్పుడు ఎవరు ఖండించలేదు కదా, లేకపోతే దీన్ని ప్రశ్నించలేదు కదా. ఎందుకు అనంటే, ఈ కథ భక్తిని పెంచుతోంది. రామాయణంలో ఉన్న పాత్ర వైశిష్ట్యానికి ఎటువంటి భంగాన్ని కలిగించట్లేదు. రామాయణంలో ఉన్న చరిత్రకి భంగం కలిగించట్లేదు. అలా నువ్వు ఏ కథనైనా తీసుకో, పురాణంలో ఉన్న ఏ కథనైనా తీసుకునేసి చక్కగా చెప్పు, ఎవ్వడికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో ఉడత కథ లాంటి కథలు నువ్వు తీసుకునేసి నువ్వు ప్రచారం చేయి. అలా కాదు, రాముడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది, వీరహత్యా పాతకం వచ్చింది, ఛాయాహత్యా పాతకం వచ్చింది కాబట్టి ఇక్కడెక్కడ ఇది చేశాడు, తప్పు. ఇలాంటి ప్రవచనాలు చేస్తున్న వాళ్ళని ఇప్పటిదాకా చేశారు, ఫైన్. ఇప్పటిదాకా మీడియా ప్రజెన్స్ ఇంతకు ముందు రోజుల్లో ఉండేది కాదు. ఇప్పుడు మన ముందుకు వచ్చింది కదా. మన ముందుకు వచ్చినప్పుడు మన తండ్రికి లేని దోషాన్ని అంటగడుతూ ఉంటే ఆయన పిల్లల్లాగా మనము కాంగా కూర్చోవాలా? కనీసం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? రాముడికి బ్రహ్మహత్యా పాతకమే. ఒక మహాదేవ అన్న శబ్దానికి ఇలాంటి నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో ఇదే కరెక్ట్ అని నేను ఎక్కడా చెప్పలేదు. మహాదేవ అన్న శబ్దానికి గోవిందరాజీయంలో ఇలా ఉంది, ఈరోజు మహేశ్వర తీర్థ వ్యాఖ్యానంలో ఇలా ఉంది అని కేవలం ఇంకొక భిన్నమైన ఆలోచన తీరును, దృక్పథాన్ని నేను ప్రజెంట్ చేస్తుంటేనే శివద్వేషి అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. ఫైన్, అది మీ ప్రేమ వల్ల నాకు అర్థమవుతోంది.
మరి రామచంద్రుడికి ఎన్నో అంటగట్టినప్పుడు రామచంద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు, రామచంద్రుడు బ్రహ్మహత్యా పథకాన్ని చేశాడన్నారు, ఛాయాహత్య అని అన్నారు. ఈ హత్యలు చేశాడు నీ తండ్రి అని అన్నప్పుడు ఒక్కడు ప్రశ్నించలేదే. ఆ ప్రవచనాలన్నిటినీ అంగీకరించి అవును మా నాన్నగారైన రామచంద్రుడు ఇలాంటి పనులే చేశాడు అని మనం అందరము అంగీకరిద్దామా? ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉన్నాము? నేను చేసే ప్రయత్నం ఆ ప్రశ్న వెయ్యాలి. రాముడు శివుడిని ఆరాధించాడు. ఎలా చెప్పాలి? రాముడు చక్కగా అయోధ్యకెళ్ళాడు. అయోధ్యకెళ్ళి ఆ సేతువు గుర్తొచ్చింది. ఆ సేతువు గుర్తొచ్చినప్పుడు ఇలా వచ్చేసి అక్కడ పరమశివుడిని ఆరాధన చేశాడు. రాముడికి శివుడంటే పరమ ప్రీతి కాబట్టి. దీంట్లో రామాయణ కథకి ఏమన్నా భిన్నంగా ఉందా? అంటే ఈ కథ చెప్పమని కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు ఏదైనా సృష్టించు, ఏదైనా తీసుకో. కానీ చరిత్రకు భిన్నంగా, విరుద్ధంగా చెప్పేసి లేని అంటే మా తండ్రి గారికి లేని దోషాలన్నిటినీ అంటగడుతూ ఉంటే రాముడికి దోషం లేదు అని చెప్తే శివుణ్ణి ద్వేషించినట్టు కాదు. ఈ మాట అర్థం చేసుకోలేకపోతే పరిపక్వత లేనట్టు తప్ప, నేను శివద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాను, ఇంకొకరు విష్ణు ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్న అంశం మన చర్చకు సంబంధించిన అంశం కాదు అని నా అభిప్రాయం. సరే, నెక్స్ట్ ఈ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్ ఏంటంటే కేవలం వాల్మీకి రామాయణమే ప్రమాణం అని అనుకుంటున్నారు. మరి వాల్మీకి రామాయణంలో గుడులు, రాముడు మనిషే కదా, మరి ఆయన గుడులు కట్టడం ఏంటి? దీనికి నా దగ్గర ఉన్న ఒకే ఒక సమాధానం ఏంటంటే, ఆయన రాముడు కలియుగంలో కాదు త్రేతాయుగంలో వచ్చాడు. ఆయనకు గుడి త్రేతాయుగంలో కట్టలేదు. మనం త్రేతాయుగంలో ఆయన రాముడిలా వచ్చాడు. అర్థమైందా? అది పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి అని భగవంతుడికి 5 స్థానాలు. రాముడు వచ్చిన అవతారాలకు పేరు విభవాలు అని అంటారనమాట. ఆ విభవాలకు గుడి మనం కట్టట్లేదు. ఆ విభవాలను ఆధారం చేసుకునేసి అర్చామూర్తులను మనం సృష్టించుకున్నాము. వాటికి గుడి కడుతున్నాము. ఇది వాల్మీకి రామాయణంలో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, రాముడు అప్పుడు దేవుడు కాదు కదా, అక్కడ అందరూ గుళ్ళు కట్టలేదు అక్కడ. ఇంకొకటి, రాముడికి గుడి ఎందుకు కట్టారు అన్నది ఇంకా నీకు క్లియారిటీ రాలేదు అని అంటే, త్రేతాయుగంలో వచ్చిన రాముడికి కలియుగంలో గుడి కట్టారు అన్న నేను అంటున్నాను కదా. నిన్న మొన్న 100 సంవత్సరాల క్రితం వచ్చిన మనుషులకి గుడులు కట్టి పూజలు చేస్తూ ఆ పూజలకి వజ్ర కవచాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు రాసిన వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వీరి గురించి గుడి కట్టారు అని మీరు ప్రశ్నించండి. వారే సరైన సమాధానాన్ని ఇస్తారు. ఎందుకనంటే ప్రమాణంతో మేము సమాధానం ఇస్తూ ఉంటే ఈ ప్రమాణం ఏంటండి అని ఆ ప్రశ్నల పరంపర వస్తూనే ఉంది కదా. అలాంటప్పుడు ఎలా ఆలోచించాలనంటే, త్రేతాయుగంలో వచ్చిన రాముడికి కలియుగంలో గుడి గురించి మీరు అడగనక్కర్లేదు. అసలు 100 సంవత్సరం మన ముందు రక్తము, మాంసము, చర్మము అన్నీ ఉన్న ఒక వ్యక్తికి గుడి ఎందుకు కట్టారు? 10 మంది భక్తులకు గుళ్ళు ఎందుకు కడుతున్నారు? మీకు ఏది ఆధారం, ఏది ప్రమాణం, ఏ చరిత్రలో ఉంది, ఏ పురాణంలో ఉంది, ఏ ఇతిహాసంలో ఉంది, ఏ వేదంలో ఉంది అని ప్రశ్న వేయండి. అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది. దొరకకపోతే మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించుతారు కనుక. ఓకేనా? నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక ప్రశ్న, రామ మంత్రాలు, ఉపాసనలు రామాయణంలో లేవు. మరి రాముణ్ణి పూజిస్తున్నారు కదా, ఎవడు చెప్పాడు నీకు లేవని? చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. గాయత్రి మహామంత్రము ఎక్కడుంది? 24,000 శ్లోకాల రామాయణంలో 24 గాయత్రి బీజాక్షరాలు లేవా? విశ్వామిత్రుల వారు ద్రష్ట కాదా? చూసే కోణం నీకు తెలియాలి, చూసే పద్ధతి నీకు తెలియాలి. సరే, శ్రీరామ ఓం రామ్ రామాయ నమః రామమంత్రం లేదా సుందరాకాండలో ఆంజనేయ స్వామి రాక్షసులను సంహరించిన ప్రతిసారి తోరణం ఎక్కి కూర్చున్నాడు. హనుమాన్ తోరణమాస్థితః. ఆ తోరణం అంటే ఏంటి? ఆ తోరణానికి ఎందుకు మాటి మాటికి వాల్మీకి తోరణం గురించి మాట్లాడుతున్నారు? హనుమంతుల వారు ఆచార్యుడైతే ఆచార్యుడు దేని మీద కూర్చొని ఉంటాడు అంటే మంత్రం మీద కూర్చొని ఉంటాడు. ఆ మంత్రాన్ని చెప్తున్నదే ఈ తోరణము. ఇది చూసే కోణము తెలుసుకోవాలి కదా. రామాయణం మంత్రశాస్త్రం, రామాయణం పరిపాలనా శాస్త్రం, రామాయణం ఆధ్యాత్మిక శాస్త్రం, రామాయణం వ్యక్తిత్వ వికాస శాస్త్రం. ఇలా రామాయణాన్ని మించిన శాస్త్రం లేదు. ఎందుకంటే రామాయణమే వేదము.
తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణా చరితే పతి అని సుందరాకాండలోని మొదటి శ్లోకం. ఆ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవటానికి మన జీవితమంతా సరిపోదు అని పెద్దలు చెప్తారు. ఈ ఒక్క శ్లోకంలో అనేకమైన మంత్రాలు ఇమిడి ఉన్నాయి. చూసే కోణం తెలియాలి, మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసే దృక్పథం తెలియాలి. ఏదో కాఫీ తాగేసి టీవీ ముందు కూర్చోసి కాళ్ళు ఊపుకుంటూ జబర్దస్త్ చూసేసి నేను కూడా ఒక చమత్కారంగా ఒక ప్రశ్న వేయొచ్చు అని అనుకుంటే అర్థమయ్యేది మంత్రశాస్త్రం కాదు. మననా త్రాయతే ఇది మంత్రః. నువ్వు మననం చెయ్యాలి. మననం చెయ్యాలంటే అది మననం చేసే యోగ్యతని సంపాదించాలి. ప్రయత్నిస్తే కనిపిస్తుంది. ప్రయత్నించకుండా నాకు కనిపించట్లేదే అని అంటే రామాయణంలో మంత్రం కనిపించట్లేదు అని చెప్పిన వాడికి ఆ మంత్రాన్ని చూసే యోగ్యత లేదని కదా మీనింగ్. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు వదిలిన బాణం లాగా ఏ విధంగా అయితే ఆగకుండా వెళ్ళి శ్వసన విక్రమ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో నేను వెళ్తున్నాను అని హనుమంతుడు చెప్పిన మాటలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన కర్మ సన్యాసం తెలియట్లేదా? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన కనిపించట్లేదా? రాముణ్ణి ఎలా ఆరాధిస్తున్నాము? రాముడు, సీతమ్మ, లక్ష్మణ స్వామి ఇలా ఆరాధించాలని ఆగమంలో ఉంటుంది. కానీ అది రామాయణంలో లేదా అంటే దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై. వీళ్ళ ముగ్గురిని కలిసి ఆరాధన చేయాలి. ఈ రోజు మనం చూస్తున్న పటాలన్నిటిలో, ఫోటోలన్నిటిలో, విగ్రహాలన్నిటిలో లక్ష్మణుడు, రాముడు, సీతమ్మ కలిసి లేరా? ఇది ఆగమ శాస్త్రం కాదా? ఇది నీకు రామాయణంలో కనిపించట్లేదా? ఈ హనుమంతుడు మారు చెప్పిన మాటలో ఈ ఆగమ ప్రమాణం నీకు కనిపించట్లేదా? రామాయణంలో రామమంత్రం కనిపించట్లేదండి, రామోపాసన లేదండి అని అంటున్నాం కదా. మీకు ఇంకొక మంత్రం కూడా చెప్తాను. అసలు ఇప్పటిదాకా ఉన్న మంత్రశాస్త్రాలు ఏవి వేటికి తెలియని మంత్రం. ధనుర్విద్య అంత అభ్యసించిన వాళ్ళకు కూడా ఇలాంటి మంత్రం కూడా ఉంటుందా, ఇలాంటి అస్త్రం కూడా ఉంటుందా, ఇలాంటి శస్త్రం కూడా ఉంటుందా అని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేని మంత్రం రామాయణంలో మనకుంది. ఇంద్రజిత్, ఇంద్రుడినే జయించిన ఇంద్రజిత్, రావణాసురుడి కన్నా బల పరాక్రమ సంపన్నుడు అని పేరుగాంచిన ఇంద్రజిత్. అలాంటి ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్న లక్ష్మణస్వామి ఏం చేస్తే ఇంద్రజిత్ చనిపోతాడు, ఎన్నిసార్లు నేను ఎన్ని ప్రయత్నం చేసినా ఏం అవ్వట్లేదే, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని అభిమంత్రించి ఇంద్రజిత్ మీదికి ప్రయోగిస్తాడు. అది ప్రయోగించిన వెంటనే ఇంద్రజిత్ తల తెగిపడింది. ఏంటా మంత్రం? ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వః శరైనం జహి రావణిం. శ్లోకం చదువుతూ చాలా మంది రావణం రావణం అని అంటారు. రావణం కాదు, రావణిం అని చదవాలని తెలుసుకోవాలి. రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కుమారుడైతే, పౌరుషంలో ఇతని ఎదురు నిలబడిన శక్తి ఇంకొకరికి లేకుండా ఉంటే, రాముడు అలాంటి వాడైతే ఈ బాణము ఇంద్రజిత్తు అంటే రావణాసురుడి కొడుకుని సంహరించుగాక అని చెప్పి వదిలాడు. వెంటనే ఇంద్రజిత్ తల తెగి పడిపోయింది. ఎక్కడిది ఈ మంత్రం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రం? ఈ మంత్రం కనిపించట్లేదా మనకి? ఈ మంత్రంగా స్వీకరించాలనిపించట్లేదా? మనం అనుకుంటున్న మంత్రాల కన్నా ఇంకా ఎక్కువ మంత్రాలు రామాయణంలో కనిపిస్తాయి. చూసే కోణం తెలియాలి. రామాయణాన్ని రాస్తూ రాముడు రాజ్యాన్ని ఏలినప్పుడు రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథ, రామో రామో రామయితి అని 3 సార్లు చెప్పాడు వాల్మీకి మహర్షి. పరమశివుడు విష్ణు సహస్రనామంలో రామనామాన్ని ఎన్నిసార్లు చెప్పాడు? శ్రీరామ రామ రామేతి 3 సార్లు ఎందుకు చెప్పాడు ఆయన? రామతారక ఉపనిషత్తులో శ్రీరామ జయ జయ రామ ఎన్నిసార్లు వచ్చింది? రామ 3 సార్లు వచ్చింది రామ. అదేంటండి వాల్మీకి రామాయణంలో రామో రామో రాజ్యమితి ప్రజానామ భవన్ కథ,
శివుడు పరమశివుడు చెప్పిన శ్రీరామ రామ రామేతిలో కూడా 3 సార్లే ఉంది. రామతారక ఉపనిషత్తులో శ్రీరామ జయ రామ జయ జయ రామలో కూడా రామ 3 సార్లే ఉంది. ఇదేమైనా కోయిన్సిడెన్సా? 3 సార్లే ఎందుకు చెప్పారు? మరి వేదంలో ఉపనిషత్తులో మాట్లాడుతున్నప్పుడు ఓం శాంతిహి 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 అని 3 సార్లే ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ సమన్వయం నీకు కనిపించట్లేదా? రాముడు ఎలా ఉన్నాడు? నువ్వు పూజించే రాముడి పటము, నువ్వు రాముడు పూజించే విగ్రహము ఎలా ఉండాలో ఎవరు వర్ణించారు? రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. రాముడు ఇంత అందంగా ఉంటాడు. ఆయన భుజాలు ఇలా ఉంటాయి, ధనుస్సు ఇలా ఉంటుంది, బాణాలు ఇలా ఉంటాయి, ఆయన బాహువులు ఇలా ఉంటాయి, తొడలు ఇలా ఉంటాయి, మోకాలు ఇలా ఉంటుంది, ఆయన వక్షస్థలం ఇలా ఉంటుంది, కంఠం ఇలా ఉంటుంది, చెంపలు ఇలా ఉంటాయి, లలాటం. ఎవడు చెప్పాడు? ఎక్కడుంది ప్రమాణం? రామాయణంలో లేదా? రామ మంత్ర ఉపాసన లేదు. ఇది పురాణంలో ఉండొచ్చు కనుక, ఒకవేళ రామాయణానికి అనుకూలంగా, రామాయణానికి ప్రమాణంగా, రామాయణానికి అనుకూలంగా లేకుండా విరుద్ధంగా ఉన్న పూజలు ఏవైనా చెల్లవు. రాముడు, రామాయణం, దానికి తగిన పూజ పురాణాల్లో ఉన్న, ఆగమాల్లో ఉన్నా కదా మనం స్వీకరిస్తాము. అలా కాకుండా ఓం రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః ఎక్కడి నుంచి అంటున్నాము? ఎవడు చెప్పాడు? రామాయణంలో ఉన్న కథని మంత్రాల్లా మార్చాము. అవునా కాదా? ఇంకో విషయం, లేఖయంతీహ చ నరాన్ తేషాం వాసస్త్రివిష్టపే. రామాయణాన్ని రాసినా కూడా, అంటే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఈ రామాయణం వల్ల లాభాలు ఏంటి అంటే, విన్నా కానీ చదివినా కానీ అలా చెప్తూ లేఖయంతీహ చ నరాన్ అని అన్నారనమాట. దాంట్లో దాన్ని ఆధారంగా చేసుకునే కదా మనం ఈరోజు శ్రీరామకోటి అన్నది రాస్తున్నాము. అది నువ్వు రామకోటి రాయొచ్చు, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాయొచ్చు, శ్రీరామ రామ రామ అని రాయొచ్చు. ఏదైనా కానీ దీంట్లో నుంచి వచ్చిన ఆచరణే కదా, దీంట్లో నుంచి వచ్చిన పూజా విధానమే కదా. మరి ఇవి కనిపించట్లేదా? చూడలేకపోవడం మన లోపం. నువ్వు మాట్లాడాలనుకోవాలే కానీ రామాయణం నీతో అనుక్షణం మాట్లాడి నువ్వు అనుకున్న విషయాన్ని నీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది గుర్తించిన వాడు కదా సదాచార్యుడు. ఇలా నేర్చుకోవాలనుకున్నవాడు కదా సత్ శిష్యుడు. ఏమంటారు? చూసే కళ్ళు, అర్థం చేసుకునే జ్ఞానం, చూపించే గురువు మనకు ఉండాలే తప్ప ఏది మనకు రామాయణంలో కనిపించదు కనుక. సర్వశాస్త్ర సమ్మేళనం కదా, అన్ని శాస్త్రాలు కలిగినది కదా రామాయణం. సో రామాయణంలో ఇది లేదు అని ప్రశ్నించేదానికి ముందు అది చూసే యోగ్యత నీకుందా లేదా, మనకుందా లేదా అని ప్రశ్నించుకోవడం కదా ఉత్తమమైన పని. ఇంకొకటి, రామాయణంలో గుడులు లేవు. నా ప్రశ్న ఏంటంటే, నీకు రామాయణంలో గుడులు లేవు, పూజ లేవు అని అంటున్నావు. భగవద్గీతలో రాముడి కథ ఉందా? సో భగవద్గీతలో రాముడి కథ లేదు కాబట్టి భగవద్గీత ప్రమాణం కాదా, లేకపోతే రాముడు ప్రమాణం కాదా? నీకు రాముడి కథ చూడాలి అని అంటే భగవద్గీతలో కాదు చూడాల్సింది, రామాయణంలో చూడాలి. రాముడు ఎందుకు అలా ఆచరించాడు తెలియాలంటే భగవద్గీతలో చూడాలి. నువ్వు ఏది చూస్తున్నావు, ఎక్కడ చూడాలి తెలియాలన్నమాట. ఆహారాన్ని వండుకుంటున్నాము, ఆహారాన్ని వండుకోవడం రామాయణంలో చెప్పలేదు కదండి, మరి రామాయణం ప్రమాణం కాదు అని అంటామా? ఆహారం వండటం ఎలాగా, ఏది తినతగును ఏది తినతగదు అని చెప్పడానికి ఆయుర్వేదం ఉంది, లేకపోతే పాకశాస్త్రం ఉంది, లేకపోతే మాస్టర్ చెఫ్లు ఉన్నారు. అక్కడ నువ్వు ఆశ్రయించాలి తప్ప రామాయణంలోకి వచ్చేసి నాకు అన్నం వండుకోవడం, బియ్యం వండుకోవడం, మ్యాగీ వండుకోవడం రావట్లేదు కాబట్టి రామాయణం నా రోజుకు ప్రమాణం కాదు అని అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏది ఎతకాలనుకుంటున్నామో క్లారిటీ ఉందా, ఎక్కడ వెతకాలో క్లారిటీ ఉందా, ఈ క్లారిటీ లేకుండా ఏది పడితే అది చేసేస్తున్నామా అని ఆలోచించాలి. రామాయణాన్ని గమనిస్తే సుమిత్ర చరిత్ర లేదు, రాముడి బాల్యం లేదు. 18వ సర్గలో రాముడు ముందర పుడతాడు, మధ్యలోకి వచ్చేటప్పటికి విశ్వామిత్రుల వారు వచ్చేస్తారు. దశరథుడి చరిత్ర లేదు, రఘుమహారాజు చరిత్ర లేదు, దిలీపుడు చరిత్ర లేదు. వీళ్ళందరూ లేరు కాబట్టి రామాయణంలో వీళ్ళందరూ లేరని అంటున్నామా మేము? వీళ్ళందరూ ఉన్నారు. కానీ రాముడి యొక్క వంశం ఎలాంటిది అంటే ధార్మికమైన వంశం. అలా వీళ్ళందరినీ ధార్మికులుగా ప్రతిష్ఠించే చరిత్ర నీకు ఏ పురాణంలో కనిపిస్తుందో అది నువ్వు తీసుకో. విరుద్ధంగా ఉన్నవి స్వీకరించాల్సిన అవసరం లేదు, వాటిని అట్టే పెట్టు. లేదండి మేము వాటిని కూడా తీసుకుంటాము, తీసుకో, ఫాలో అవ్వు.
కానీ సత్సాంప్రదాయాన్ని లేకపోతే పరమ ప్రమాణాన్ని గురువులు అందించిన సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్న వారికి మేము నమ్మిందే నువ్వు నమ్మాలి అన్న ప్రశ్న వేయకూడదు. నువ్వు అది బలవంతం అవుతుంది కదా. నువ్వు ఆ ప్రమాణాన్ని స్వీకరించవు, నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటానని అంటున్నావు. తీసుకో, వెరీ నైస్, నో ప్రాబ్లం. మరి నువ్వు అలా తీసుకున్నావు కదా అని చెప్పేసి అందరూ అలానే తీసుకోవాలి, తీసుకోకపోతే శివద్వేషము, విష్ణుద్వేషము, ఇంకొక ద్వేషము, ఇంకొక ద్వేషము, సాంప్రదాయ ద్వేషము, ఎందుకు ఈ మాటలన్నీ? అది భావ్యం కాదు. మన ప్రాబ్లం ఏంటనంటే వెటకారం వ్యాపారమయ్యి, వెటకారంతో దేవుణ్ణి, శాస్త్రాన్ని విచక్షణారాహిత్యంగా మాట్లాడుతూ ఉంటే లేవని మన నోళ్ళు ప్రమాణం ఎత్తి చూపేటప్పటికీ సమాధానం లేక, అంగీకరించలేక ఎంత చిత్రవద అనుభవిస్తున్నాయో కదా. ఈ మాట ఆలోచిస్తుంటే నాకు ఒక శ్లోకం గుర్తొస్తుంది రామాయణంలో. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పత్యస్య వక్త్ర శ్రోతా చ దుర్లభః. నాయన ఎవరు చెప్పారు? సేమ్ థింగ్ మారీచుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? రావణాసురుడికి చెప్పాడు. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదినః. నాయన నువ్వు చేసే పని ఎప్పుడు కరెక్టే 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 ప్రియవాదినః అని ఎస్ మెన్ అంటాం వీళ్ళని. ఇలాంటి వాళ్ళు నీ చుట్టూ దొరకడం చాలా 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 కామన్. ఇది ఇలాంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది? నువ్వు చేసే తప్పైనా కానీ కరెక్ట్ అని చెప్పడం వల్ల తప్పుడు దారిలో వెళ్తావు. కానీ అప్రియస్యతు పత్యస్య, నీకు అప్రియమైనా కానీ నిన్ను సంస్కరించి ఇది మంచి ఇది చెడు అని చెప్పే వక్త దొరకడం దుర్లభ, కష్టము. ఓకే, చెప్పేవాడు దొరకడం కష్టమా అని అంటే చెప్పేవాడు దొరకడమే కాదు, శ్రోతాచ దుర్లభ, శ్రోత కూడా వినేవాడు దొరకడం కూడా కష్టమే. సో మంచి చెప్పేవాడు, నువ్వు ఏది చేసినా మంచి అని చెప్పేవాడు దొరకడం చాలా ఈజీ. కానీ నువ్వు చేస్తున్న తప్పుని ఎత్తి చూపించేవాడు దొరకడం కష్టం. కానీ అది వినేవాడు, విని పాటించేవాడు దొరకడం ఇంకా కష్టము. నా మాట విను అని మందలించిన విభీషణుడి మాట వినని రావణాసురుడి గతి ఏం పట్టింది చెప్పండి. నేను అనేది ప్రమాణాన్ని ప్రమాణంగా స్వీకరిద్దాం. ఇంకొక వాదం ఏంటంటే అన్ని రామాయణాలు ప్రమాణము, వాటిని ఎందుకు స్వీకరించరు? మీకు వాల్మీకి రామాయణమేనా ప్రమాణము? ఎన్నిసార్లు చెప్పాలండి? ఆల్రెడీ డిస్కస్ చేశాం. మీరు వీడియో చూసి ఎందుకు వాల్మీకి రామాయణమే ప్రమాణం అంటున్నామో అని మీరు ప్రశ్నిస్తే దానికి చెప్తాం, దానికి చెప్పగలుగుతాం డౌట్ ఏంటి అని. అంతేగాని మేము చెప్పిన దాన్ని కూడా మీరు వినకుండా మీకు ప్రమాణాన్ని ప్రజెంట్ చేసిన తర్వాత కూడా అది మేము లెక్క చేయమనంటే దానికి ఎంతమంది చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి. వాల్మీకి రామాయణమే ప్రమాణము. ఇంకొక ఆయన ఒక పోస్టులో ఆయన ఏమంటున్నారంటే వాల్మీకి తులసీదాస్ గారు సమకాలికులు, వాల్మీకి తులసీదాస్ గారు సమకాలికులంట ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీ విచక్షణకే వదిలేస్తున్నా. మరి మీరు ఏ చరిత్రను ఫాలో అయ్యారో, బ్రిటిషర్ రాసిన చరిత్రను ఫాలో అయ్యారా, లేకపోతే అమెరికన్ రాసిన చరిత్రను ఫాలో అయ్యారా, లేకపోతే భారతీయులు రాసిన చరిత్రను ఫాలో అయ్యారా, లేకపోతే మీరు కొత్త చరిత్రను రాసుకున్నారా, మరి నాకైతే తెలియదు. వాల్మీకి తులసీదాస్ గారు ఒకే సమకాలికులు అని ఎలా అంటున్నారు? వాల్మీకి భగవానుడు రామచంద్రుడికి సమకాలికుడు. రామచంద్రుడు జీవిస్తున్నప్పుడు వాల్మీకి ఎలా జరిగిందో అలా దర్శించి రాసినది వాల్మీకి రామాయణం. దానికి రామచంద్రుడు ఆమోద ముద్రేశాడు, సీతమ్మ ఆమోద ముద్రేసింది, లవకుశలు ఆమోద ముద్రేశారు, రామచంద్రుడి సభలో ఉన్న వారందరూ ఆమోద ముద్రేశారు. ఇంత ఆమోదం ఉన్నప్పుడు మనం వాల్మీకి రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోకుండా వేరే రామాయణాలు అంటామేంటి? మిగతా రామాయణాలన్నీ దాని తర్వాత వచ్చాయి, దానిని ఆధారం చేసుకుని వచ్చాయి. దానిలో వ్యక్తుల యొక్క అనుభవాలు, అభిప్రాయాలు, అనుభూతులు, ఇంతేకాక అభూత కల్పనలు కూడా జోడించడం జరిగింది. ఇది మర్చిపోకూడదు. మిగతా రామాయణాలు చదవండి. మీకు అనుభవం కావాలంటే, ఏ అనుభవం కావాలనుకుంటే, ఏ అనుభూతి పొందాలనుకుంటే ఆ అనుభవం చదవండి. వాల్మీకి రామాయణంతో సింక్లో ఉన్నంత వరకు వాటిని ప్రమాణంగా స్వీకరించండి. కానీ అవే ప్రమాణము అన్నవి మాత్రం వితండవాదం అవుతుంది తప్ప ఆ ప్రామాణికమైన వాదన అవ్వదు.
మీకు అనుభూతి కావాలి, ఏదైనా చదువుకోండి మీ విచక్షణ. ప్రమాణంతో కూడిన అనుభూతి కావాలి, వాల్మీకి రామాయణాన్ని చదవండి. ఓకేనా? సో ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా అన్ని రామాయణాలు ఒకటే అంటే, ఒకటి అడుగుతాను నేను. ఈరోజు మీరు గమనించారంటే సమాజంలో ఎంతో మంది రామాయణాలు వాళ్ళ పేర్ల మీద రాసుకొని పబ్లిష్ చేసుకుంటున్నారు, బేస్డ్ ఆన్ వాల్మీకి రామాయణ అని చెప్పేసి. కానీ దాంట్లో ఎన్ని అసంబద్ధమైన విషయాలను పెట్టారు, ఫిక్షన్ అంటే కల్పితాలను పెట్టారు, అన్ని చేశారు. ఒక 50 ఏళ్ళ తర్వాత ఆ రామాయణం కూడా ప్రమాణం అయిపోతుందా? ఒప్పుకుందామా చెప్పండి? ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు మీడియాకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు వచ్చేసి, ఆ ఇంటర్వ్యూ వచ్చేసి నేను చేసిన రామాయణం పరమ ప్రామాణికమైనది, నేను చాలా కష్టపడి చేశానని అంటున్నాడు. పోయి ఆ రామాయణాన్ని చదువుతూ ఉంటే వాల్మీకి ఇచ్చిన భాష్యానికి మించిన భాష్యాన్ని, వక్ర భాష్యాన్ని వాల్మీకి రామాయణంలో లేని అంశాలను ప్రస్తావిస్తున్నాడు. అదేంటి అని అంటే, వాల్మీకి రామాయణమే కరెక్టా? వాల్మీకిని ఆధారం చేసుకొని వాల్మీకి చెప్పిన దాన్ని వక్రీకరించి మళ్ళీ లాస్ట్కి వాల్మీకి ఆధారమా? నీ బుక్ ప్రమోషన్కి వాల్మీకి రామాయణం కావాలి, కానీ కంటెంట్కి మాత్రం వాల్మీకి వద్దా మనకి? ఇది చాలా మనమందరం బాధపడాల్సిన విషయం. మనం ఉద్యుక్తులమై వాల్మీకి రామాయణాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైనది మనకి. మనం అందరం గుర్తించాల్సిన విషయం ఇది. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీ అందరికీ నేను ఈ సందర్భంలో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. వాల్మీకి రామాయణం కేంద్ర బిందువుగా ఉండి మిగతా రామాయణాలు దాని చుట్టూ తిరుగుతూ ఉండేవన్నమాట. ఎవరు రాసినా కానీ వాల్మీకి రామాయణం ఆధారంగా చేసుకునేసి అక్కడొకటి వాళ్ళ కల్పనలు, వాళ్ళ అనుభూతులు, వాళ్ళు అనుకున్నవి జోడించడం, ఇలాంటివన్నీ చేశారు. వాళ్ళ భక్తిని అనండి, లేకపోతే కొందరు భక్తిని జోడించారు, కొందరు పైత్యాన్ని జోడించారు, అది వేరే విషయం. కానీ పాశ్చాత్యులు మన మీద దండయాత్ర చేసినప్పుడు సమాజాన్ని చీల్చలేక, సంస్కృతిని చెడపలేక ఏం చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు సమాజం మొత్తం, భారతీయ సంస్కృతి మొత్తము వాల్మీకి రామాయణం ఇతిహాసాల మీద ఆధారపడిందని తెలుసుకునేసి దాన్ని భంగపరిచే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు పుస్తకాన్ని చెడిపేస్తే అంతా సరిపోతుందని అనుకున్నారు. కానీ వాల్మీకి రామాయణం మరి నరాల్లో జీర్ణించుకుని ఉంది కదా, సో చెరపలేకపోయారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు డివైడ్ అండ్ రూల్. ఎలా వీళ్ళందరినీ నేను డివైడ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు అమలు చేసిన పద్ధతి ఏంటంటే, ఇఫ్ యు కాంట్ కన్విన్స్ అట్లీస్ట్ యు కన్ఫ్యూజ్. వాల్మీకి రామాయణం జరగలేదు, అసలు రామాయణం జరగలేదు అన్నది ఒకటి చెప్పారనంటే నాకు చరిత్ర లేదన్నవాన్ని అయిపోతాను నేను. కానీ మనం ఎవరం విశ్వసించలేదు ఆ టైంలో. అలాంటప్పుడు ఏం చేశాడు? వాల్మీకి రామాయణం ప్రమాణం అని వీరు తీసుకుంటున్నారు, కాబట్టి నేను ఏం చేయాలనంటే మిగతా వాళ్ళు రాసిన రామాయణాలతో పాటు నేను కూడా నా తొత్తులతో రామాయణం అన్న దాన్ని రాయించి దాంట్లో మిక్స్ చేసేసి సమాజంలో ప్రచారం చేసి వాల్మీకి రామాయణాన్ని, కేంద్ర బిందువుగా ఉన్న వాల్మీకి రామాయణాన్ని వీటితో కలిపి చేర్చేస్తాను. ఇప్పుడు అన్నీ ఒకటైపోతాయి, అన్నిట్లో వైరుధ్యం కనిపిస్తుంది. ఇన్ని అబద్ధాలు ఉన్నాయి కాబట్టి ఇది కల్పితము, ఒక్కొక్క అనుభూతిని బట్టి ఒక్కొక్క రామాయణం జరిగింది, ఇదొక కల్పంలో జరిగింది, అదొక కల్పంలో జరిగింది. సో అదొక వాదన, అసలు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే అసలు వాల్మీకి రామాయణమే జరగలేదు అన్నది సృష్టించారు. మనల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ తర్వాత అలా కన్ఫ్యూజ్ చేసి ఈ రోజు ఎంతో మంది వాల్మీకి రామాయణం జరగలేదు, అసలు రామాయణమే జరగలేదు అని వాదిస్తున్న వాళ్ళని చూడట్లేదా? అన్ని రామాయణాలు ఆధారమే అని వాదిస్తున్న వాళ్ళని చూడట్లేదా? ఈ జాడ్యాన్ని వాళ్ళు ప్రచారం చేశారు. మనలో చాలా మందికి తెలిసి ఈ విషయం. మరి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఈ వాదననే పట్టుకుంటే ఎలా చెప్పండి? మనం గుర్తించాల్సిన ఒక్క అంశం ఏంటనంటే, వాల్మీకి రామాయణం లేకపోతే మిగతా రామాయణాలేవి నిలబడవు. ఇది మనం గుర్తుంచుకోవాలి. వాల్మీకి రామాయణం నా గ్రంథం కాదండి. వాల్మీకి రామాయణం ఒక వర్గానికి చెందిన గ్రంథం కాదండి. వాల్మీకి రామాయణం మన చరిత్ర, మన జాతి చరిత్ర, మన సాంస్కృతిక చరిత్ర. దానికోసం పోరాడటానికి, దాని వైభవాన్ని చెప్పడానికి మనందరం కలిసి రావాలి. ఇది మన అందరిది. దాన్ని కేంద్ర బిందువుగా మనం పెట్టాలి, అంగీకరించాలి.
లేకపోతే మన ఉనికికే చేటు. మీరు చెప్తున్న ఏ రామాయణానికైనా మూలం వాల్మీకి రామాయణమే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాల్మీకి రామాయణంతో మిగతా వాటిని ఈక్వల్ చేయకూడదు. ఇది ఈక్వాలిటీ కాదు. ఇది గుర్తుంచుకోండి. వాల్మీకి రామాయణంతో మిగతా వాటిని ఈక్వల్ చేసి అబ్బా నేను సమానత్వాన్ని పాటిస్తున్నాను, తప్పు. రామాయణానికి సంబంధించినంత వరకు వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం. అన్ని ఈక్వల్ అని అంటే మనది ఔదార్యం కాదు, అజ్ఞానము, చేతగానితనము. ఇది మనం గుర్తించాలి. ఇది గుర్తించినంత వరకు మన చరిత్ర ఎప్పుడు ఇంకొకరు చెప్పినట్టు నడుస్తూనే ఉంటామన్నమాట మనం చరిత్ర గురించి. ఇది కూడా మనం గుర్తించాలి. ఈ కమెంట్స్కి నేను సమాధానం చెప్పాను. మిగతా కొన్ని కమెంట్స్ ఏదో వ్యక్తిత్వ దూషణలోకి దిగారు అని మేము వినడం జరిగిందనమాట. కమెంట్స్లో కొన్ని కమెంట్స్లో ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకొని వచ్చాడు, వైష్ణవం, శివద్వేషం, ఇలాంటి కమెంట్స్ చేశారు. నా విన్నపం ఏంటనంటే, నేను ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకొని వచ్చి మీకు ప్రమాణాలు పరిచయం చేస్తుంటే అవి వైష్ణవ ప్రమాణాల్లో కనిపిస్తే, ఒకవేళ నేను అడ్డబొట్టు పెట్టుకొని వచ్చేసో, లేకపోతే కుంకుమ పెట్టుకొని వచ్చేసో, లేకపోతే బొట్టు లేకుండా వచ్చి చెప్తేనో మీకు ప్రమాణాలుగా కనిపిస్తాయంటే అలా వచ్చి చెప్పడానికి కూడా నేను సిద్ధం. ఒకవేళ నేను కాకుండా అలాంటి సాంప్రదాయానికి చెందిన వారితోనే చెప్పించాలి అని అంటే, నేను ఆశ్రయించిన గురువులలో, నాకు రామాయణ పాఠం నేర్పించిన వారిలో, నాకు ఈ వీడియోకి సహకరించి ప్రమాణాలు ఇచ్చిన వారిలో అలాంటి గురువులు కూడా ఉన్నారు. వారి ద్వారా కూడా మీతో చెప్పించే ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశము నా ఆహార్యాన్ని చూసి, నా మాట తీరుని చూసి నేను ప్రచారం పొందాలని కాదు, ప్రమాణం సామాన్యుడికి తెలియాలి అని. సో నా రూపాన్ని చూసి ద్వేషించటం వలనో, నిందించటం వలనో మీకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి? మీరు చేసే కమెంట్స్ ప్రమాణాన్ని బట్టి, విషయాన్ని బట్టి సహేతుకంగా మీరు మాట్లాడారంటే చక్కటి డిస్కషన్ మనం చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు చెప్పే ఈ కమెంట్స్ ద్వారా మేము జ్ఞానాన్ని పొందుతాము, మీరు జ్ఞానాన్ని పొందొచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్న లేవటం వల్లే కదా ఇంత రీసెర్చ్ చేసేసి ఇన్ని ప్రమాణాలు ఉన్నాయని మాకు తెలుస్తున్నది, మీకు తెలుస్తున్నది. సో అలా ఒక వ్యక్తి యొక్క ఊర్ధ్వ పుండ్రాలను బట్టో, వేషధారణను బట్టో, మాట తీరును బట్టో కాకుండా ఆయన చెప్పే విషయంలోని ప్రమాణం ఎంతుంది, బలం ఎంతుంది అన్న దాన్ని బట్టి ఆ సంభాషణకి, చర్చకి విలువిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. భగవంతుడికి 2 ప్రార్థనలు. ఒకటి, స్వామి నీకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉన్నాను. ఎందుకు అనంటే, వ్యక్తిగతమైన అంశాలను కానీ, వ్యక్తి దూషణకు కానీ నేను లోనవ్వకుండా, విషయం ఏంటి, దాని ప్రమాణం ఏంటి, దాన్ని సహేతుకంగా ఎలా ప్రశ్నించాలి, అర్థం చేసుకోవాలి అన్న సంయమనాన్ని, ప్రశాంతతని, బుద్ధిని ప్రసాదించినందుకు, అలాంటి పరంపరకు చెందేటట్టు నన్ను చేసినందుకు. 2, ప్రమాణాన్ని అర్థం చేసుకోకుండా వ్యక్తిత్వ దూషణను చేస్తున్న వాళ్ళ లాంటి స్థితి నుంచి వాళ్ళకి విముక్తిని కలిగించి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఈ 2 ప్రార్థనలతో జై శ్రీరామ్.